హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవ్రీవన్ మస్ట్ నో దిస్. ఈరోజు ఒక స్పెషల్ వీడియో చేద్దాం అనుకున్నాను. అది కూడా నేను ఆన్లైన్లో ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేశాను లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో. సో ఆ ప్రోడక్ట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ని మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే నేను పర్చేస్ చేసింది ఇయర్ పాడ్స్. ఈ ఇయర్ పాడ్స్ నేను లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో పర్చేస్ చేశాను. అంటే 2024 సెప్టెంబర్ నుంచి 2025 సెప్టెంబర్ వరకు కూడా దాని తలకు వారంటీ అంటే మనకి ఉంటుంది. అంటే ఈ మధ్యలో ఏదైనా రిపేర్ వచ్చినట్లయితే కంపెనీకి పంపిస్తే కంపెనీ తిరిగి మనకి అది రిటర్న్ చేస్తుంది, రిపేర్ ఏదైనా నిజంగా ఉన్నట్లయితే. సో దీన్ని బేస్ చేసుకొని కొంతకాలం అయిన తర్వాత, అంటే రీసెంట్గానే మొన్న లాస్ట్ మంత్ ఏప్రిల్లో ఇది సరిగా పనిచేయడం మానేసింది. అంటే అది బ్లూటూత్కి డిటెక్ట్ చేయటం లేదు. ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది, ఛార్జింగ్ అవుతుంది, అన్నీ వర్క్ అవుతున్నాయి, కానీ అది బ్లూటూత్ని మొబైల్ ఫోన్లో డిటెక్ట్ చేయటం లేదు. సో చాలాసార్లు ట్రై చేశాను, అవ్వట్లేదని చెప్పి ఆ కంపెనీ తాలూకా దగ్గరలో ఉన్న స్టోర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమన్నారు అంటే వారంటీ ఆన్లైన్లో మీకు పర్చేస్ చేసిన ఆ యొక్క రిసిప్ట్ని వాళ్ళు అడిగారు, ఆన్లైన్ ఇన్వాయిస్ని వాళ్ళు అడిగారు. అయితే నా దగ్గర మరి నేను ఆన్లైన్లో పర్చేసినప్పటికీ ఇంటికి వచ్చేటప్పటికి ఆ బాక్స్లో ఒక ఇన్వాయిస్ అంటూ ఉంది. ఆ ఇన్వాయిస్ని వాళ్ళకి చూపించాను. అయితే నా దగ్గర ఉన్న ఈ ఇన్వాయిస్ తోటే కంప్లీట్ చేయవదా అంటే మీకు ఒక మెథడ్ చెప్తాను. ఆ మెథడ్ ప్రకారం మీరు ఫాలో అయితే మీ ఇంటికి వచ్చే కొరియర్ ద్వారా ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ని తీసుకొని వెళ్ళి తిరిగి ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టు వాళ్ళు చెక్ చేసి రెక్టిఫై చేసి న్యూ వన్ మీకు పంపిస్తారు ఏదైనా ప్రాబ్లం ఉంటే అని చెప్పారు. సరే అని చెప్పి నేను ఇంటి దగ్గరే ఉండి మళ్ళీ ఆన్లైన్ ద్వారానే ఈ యొక్క రిసిప్ట్ని అప్లోడ్ చేసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఒక మరుసటి రోజేనో 2 రోజుల్లోనో ఒక కొరియర్ వారు పంపించారు. వచ్చాడు, అతను తీసుకొని వెళ్ళాడు. మనకు ఆన్లైన్లో మెసేజెస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఏంటంటే మరొక 10 రోజులు పడుతుంది మీ ఇంటికి వచ్చేటికి అని చెప్పి మెసేజ్ ఇవ్వడం జరిగింది, అంతా చెక్ చేసి. అయితే కొరియర్ బాయ్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళందరూ రిసీవ్ చేసుకున్నారు, పట్టుకెళ్ళారు. కంపెనీకి కూడా అది రీచ్ అయింది. కంపెనీ వాడు నాకు ఏం చెప్పాడంటే, సో అయితే మీరు చెప్పిన ప్రాబ్లం నిజంగానే అందులో ఉంది. సో కాబట్టి మీకు ఒక న్యూ ఇన్స్ట్రుమెంట్ని మీకు మళ్ళీ కొరియర్ ద్వారా మీకు పంపిస్తున్నాము అని చెప్పడం జరిగింది. అలా చెప్పి ఒక 10 రోజుల తర్వాత, అంటే ఒక దగ్గర వారం 10 రోజుల తర్వాత అది ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే అందులో ప్రోడక్ట్ లేదు. ప్రోడక్ట్ లేకపోగానే వెంటనే నేను కస్టమర్ కేర్కి కాల్ చేశాను. వాళ్ళు ఏం చెప్పారంటే, ఏదైనా మీరు వీడియో తీస్తే వీడియో చూపించండి, లేదంటే మీకు వచ్చిన బాక్స్ తాలూకా 6 సైడ్స్ని ఫోటో తీసి పంపించండి అని చెప్పడం జరిగింది. అయితే నేను రాగానే మనం ఓపెన్ చేసేస్తాం, వీడియో ఏం తీయలేదు. దాంతో ఏం జరిగిందంటే నేను 6 సైడ్స్ ఫొటోస్ తీసేసి వెంటనే ఇలా ఓపెన్ చేసిన వెంటనే నేను పంపించడం జరిగింది. పంపించిన తర్వాత పంపించిన దరిదాపున ఒక 2 వారాలకి ఇప్పుడు అంటే వచ్చిన మెసేజ్ ఏంటంటే, మీ ప్రోడక్ట్ తాలూకా మొత్తం ఇన్వెస్టిగేషన్ చేశాము. అయితే ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే, మేము కొరియర్ వాడిని అడిగాము, వాడు వెయిట్ 140 గ్రామ్స్ మేము ఎంతైతే పంపించిందో అంతే 140 గ్రామ్సే ఉందని వాడు చెప్పడంతో ఈ ఇన్వెస్టిగేషన్ మేము క్లోజ్ చేస్తున్నాం అనేసారు. ఈ విషయంలో ఫర్దర్గా మేము మీకు ఎటువంటి సహాయము చేయలేము అని అంటూ మళ్ళీ ఫీడ్బ్యాక్ కూడా అడిగాడు. సో ఇదంతా చూస్తుంటే ఆన్లైన్లో జరిగిన ఫ్రాడ్ తెలియటం లేదు, మధ్యలో వచ్చిన కొరియర్ బాయ్స్ తీసేశారో తెలియటం లేదు. ఓకే, ఇదంతా పక్కన పెడితే వాడి ఇన్వెస్టిగేషన్ ఎలాగుందంటే, కొరియర్ వాడికి ఫోన్ చేస్తే వాడు అవును మేము వెయిట్ చూసినప్పుడు 140 గ్రామ్స్ ఉందని చెప్తే వీడు నమ్మేసి మనకు ఇప్పుడు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మేము ఏం చేయటం లేదు, మీకు ఏ విధంగా మేము హెల్ప్ చేయటం లేదు అని చెప్పడం జరిగింది. సో ఇదంతా జరుగుతున్న ఒక ఫ్రాడ్. సో అందరికీ నేను చేసే విన్నపం ఏంటంటే, వీరందరూ కూడా ఆన్లైన్లో పర్చేస్ చేసేటప్పుడు ప్రతిదీ కూడా వీడియో తీసుకోవాలి. ఓపెన్ చేసేటప్పుడు వీడియో తీసి ఆ వీడియోని సెండ్ చేస్తేనే ఉత్తమము. సో ఈరోజు నేను చెప్పబోయే కంపెనీ పేరు ఏంటంటే బోట్, BOAT. అందరికీ తెలిసిన కంపెనీయే. ఆ కంపెనీయే. వాడి ఇన్వెస్టిగేషన్ చూస్తే నాకు చాలా దరిద్రం అనిపించింది.
కంపెనీ వాడికి కాంటాక్ట్ చేస్తే 140 గ్రామ్స్ ఉందని చెప్తున్నాడు అని అంటే దాంతో వాడు సాటిస్ఫై అయిపోయాడు. ఇప్పుడు మాకేం పంపించడం జరగటం లేదు. నాకు తెలిసి ఇలాంటి ఫ్రాడ్ అయితే జరుగుతుంది. దయచేసి ఆన్లైన్లో ఇలాంటి పర్చేస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి. వాడి ఇన్వెస్టిగేషన్ అంటే చూడండి, ఇదండి ఇన్వెస్టిగేషను. ఫస్ట్ నుంచి ప్రోడక్ట్ ప్యాకేజీ అయిన దగ్గర నుంచి కొరియర్ బాయ్ దగ్గరికి ప్రతిదీ కూడా వాళ్ళ దగ్గర వీడియోస్ ఉంటాయి, సీసీ కెమెరాస్ ఉంటాయి. ఆ కెమెరాస్ ద్వారా ఇంతకీ అందులో ప్రోడక్ట్ ఉందా లేదా ఫైనల్గా కొరియర్ బాయ్ ఎక్కడైతే డెలివరీ స్టేషన్ ఉంటుందో ఆ స్టేషన్ నుంచి మీ ఇంటికి తీసుకొచ్చి డెలివరీ చేసేంత వరకు కూడా ఎక్కడైనా ప్యాకేజీలో డ్యామేజ్ ఉన్నదా, తయారు చేసేటప్పుడు లేదా పంపించినప్పుడు ఏదైతే ప్యాకేజ్ అయితే ఉన్నదో అటువంటి రీతిలోనే ప్యాకేజ్ ఉన్నదా లేదా అనేది చెక్ చేయాలి. ప్రతి దాంట్లో సీసీ కెమెరాస్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవేవీ చెక్ చేయకుండా జస్ట్ వాడి కాంటాక్ట్ చేస్తే ఎంతైతే వెయిట్ ఉందో అంత వెయిట్ ఉందని చెప్పి ఓకే చేసడం జరిగింది. ఇక్కడ నేను చేసిన తప్పు ఏంటంటే అది వీడియో తీయకపోవటము. ఇది నిజంగా నేనైతే నిజాయితీగా జరిగింది కాబట్టి నేను చెప్తున్నానండి. మోసం చేయాల్సిన అవసరం అయితే నాకైతే లేదు. సో కాబట్టి నా యొక్క రిక్వెస్ట్ మీ అందరికీ ఏంటంటే, మీరు ఆన్లైన్లో ప్రోడక్ట్స్ పర్చేస్ చేసేటప్పుడు నెంబర్ 1 ఆన్లైన్ తాలూకా రిసిప్ట్ని చాలా జాగ్రత్తగా మీరు ఉంచుకోవాలి వారంటీ పీరియడ్ వరకును. నెంబర్ 2 మీరు ప్రోడక్ట్ మీ ఇంటికి డెలివరీ అయిన తర్వాత ఖచ్చితంగా వెంటనే స్టార్టింగ్ నుంచి మీరు వీడియో తీసుకోవాలి ఓపెన్ చేసి. అయినా సరే దానికి ఇంకేదో కారణం చెప్పి వాడు చెప్తాడు అనుకోండి, కానీ వీడియో తీసి దాన్ని జాగ్రత్తగా భద్రపరిచి కంపెనీ వాడికి చూపించినట్లయితే మన దగ్గర ఒక అందమైన ప్రూఫ్ ఉన్నట్లుగా మనం భావించవచ్చు. కరెక్ట్ ప్రూఫ్ మనకి ఉన్నట్టుగా మనం తెలుస్తుంది. సో కాబట్టి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఆన్లైన్లో పర్చేసేటప్పుడు ఇలాంటి మోసాలు జరుగుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండమని ఇది నా యొక్క ప్రధానమైన విన్నపము. నాకు ఈ ఇన్వెస్టిగేషన్ అయితే వాడు చేస్తున్న పని ఈ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారని నేనైతే అనుకోలేదు. ఇది ఖచ్చితంగా మోసమే, ఖచ్చితంగా 100% మోసమే. తీరా వాళ్ళ ధైర్యం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా జరిగితే మనం వాళ్ళ మీద కేసు వేయాలి, ఈ కన్జ్యూమర్ కోర్టులోకి వెళ్ళి కేసు వేయాలి. లేదు వాడు ఏదో చెప్తాడు కండిషన్స్ అండ్ సప్లై, ఈ కేసు మీరు ఎక్కడేసినా సరే కూడదు, మేము ప్లేస్ ఉంది, లేదా ముంబై అంటాడు, లేదా ఢిల్లీ అంటాడు, ఇంకెక్కడో ఉంటాడు, అక్కడికి వెళ్ళే మీరు కోర్టులో వాదించుకోవాలి తప్పించి ఏం చేయడం అని అంటాడు. బట్ ఐ విల్ ట్రై టు కన్జ్యూమర్ కోర్టుకి వెళ్ళి దీని మీద ఒక కేసు వేస్తానని చేస్తున్నాను. కేసు వేసిన ఆ తర్వాత జరిగిన దాన్ని బట్టి చూద్దాము. ఈ వీడియో మీకు మరి తప్పకుండా ఈ యొక్క విషయాన్ని మీరు కంపెనీకి మరి షేర్ చేయాలి, అందరికీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి చేరాలి. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఏదైనా పర్చేస్ చేసినప్పుడు వెంటనే వీడియో తీసే దాన్ని ఓపెన్ చేసుకోండి. చాలా జాగ్రత్తగా మీరు దానిని ఓపెన్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క అమూల్యమైన ఆ యొక్క సలహాలు సూచనలు నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.